జయ, నేను అన్నం తినేటప్పుడు తొలి ముద్ద నా కూతురికి పెట్టకుండా తినేవాణ్ణి కాదు. అలాంటిది తను ఒక ఇంటి కోడలు అయిపోయింది కాబట్టి తొలి ముద్ద పెట్టడం కుదరదు, అక్కడైనా సంతోషంగా ఉంటుంది అనుకుంటే ఎక్కడుందో తెలియదు, తినిందో లేదో తెలియదు. నా బిడ్డ పస్తులతో ఎక్కడో తిరుగుతుంటే నేనిక్కడ ఎలా తినగలను జయ? ఏంటండి ఇది? నా కూతురు అక్కడ లేదు అన్నప్పుడే సగం చచ్చిపోయాం జయ. ఇంకా ఆకలి అన్నం గురించి ఎలా ఆలోచిస్తాననుకున్నావు? నాకు నా బిడ్డ కావాలి, నా బిడ్డను చూడాలి. నా కూతురు భూమిని చూసే వరకు నేను ఏమీ చేయలేను, నాకేమీ వద్దు. భూమి, భూమి, ఈ పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. భూమి నేను ఇలాంటి పని చేస్తున్నానని చూస్తే తట్టుకోలేదు. భూమిని ఎంతో గొప్పగా చూసుకుంటాననుకున్న మావయ్య వాళ్ళు చూసినా ఈ పని చేస్తున్నందుకు తట్టుకోగలుగుతారా? ఏమీ చేయలేకపోతున్నాను. నమ్ముకున్న పని దొరకట్లేదు. ఆకలి కోసం దొరికిన పని చేయాల్సి వస్తుంది. కట్టుకున్న భార్యను చూసి దాక్కోవాల్సి వస్తుంది. ఇలా ఎన్ని రోజులు బ్రతకాలి? అమ్మా భూమి, 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 అమ్మ భూమి. ప్రసాదు, భూమి, ఏంటమ్మా నువ్వు చేసిన పని? మాధవ్, మాధవ్ ఎక్కడమ్మా? పదమ్మా, పదమ్మా, మన ఇంటికి వెళ్దాం. ప్రసాదు, అమ్మా పదమ్మా. హలో సార్. సార్, ఎవరు సార్ మీరు? అసలు ఎవరండి మీరు? ఎందుకు ఇలా చేస్తున్నారు? అయ్యో సారీమ్మా, సారీమ్మా, నా భూమి, నా కూతురు. సారీమ్మా, వెళ్ళమ్మా ప్లీజ్. భూమి, ఏంటమ్మా ఇది? అసలేం జరుగుతోంది ఇంట్లో? రాను రాను తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి మన కుటుంబాన్ని ముక్కలు చేసేదాకా ఊరుకునేలా లేరు. అసలు భూమి తన ప్రాణాలు తీయాలనుకోవడం ఏంటి? తమ్ముడి ప్రాణంగా బ్రతికిన నా రాఘవ వాడు గడప దాటిపోతున్నా మాట్లాడకుండా నిలబడ్డమేంటి? ఇన్ని చేసిన అలేఖ్య ఇంకా మంచిదల్లా వాడి దగ్గర మెప్పు పొందడమేంటి? ఆ విరూపాక్షి గురించి, అలేఖ్య గురించి తెలిసి కూడా వాళ్ళకి ఇంట్లో ఆశ్రయం ఇచ్చి తప్పు చేశావమ్మా. నీడనివ్వడమే తప్పు అనుకుంటే రాఘవ్కి, అలేఖ్యకి పెళ్లి చేసి ఇంకా పెద్ద తప్పు చేశాం. ఇలాంటి దారుణాలు చేస్తారు, నా కొడుకుల్ని విడదీస్తారు, బంగారం లాంటి నా కోడల్ని వీధిపాలు చేస్తారనుకునుంటే ఇలా ఎందుకు చేసేదాన్ని? ఆనాడే పెళ్లి జరగకుండా అడ్డుపడేదాన్ని. ఇప్పుడెటు చూసినా పరిస్థితులు చేదాటిపోయాయి. ఏమీ చేయలేకపోతున్నాం. చేయలేకపోతున్నావని ఊరుకుంటే లాభం లేదమ్మా. అలేఖ్యకి బుద్ధి చెప్పాలి. తను చేసే తప్పులు చెప్పేవాడు లేక తన ఇష్టానికి చెలరేగిపోతుంది. మాధవ భూమినే కాదు, ఇంట్లో ఉన్న అందరం బాధపడుతున్నాం. ఏదో ఒకటి చేసి తనకి బుద్ధొచ్చేలా చేయాలి. లేదంటే
ఇంకా ఇంట్లో ఎన్ని దారుణాలు జరుగుతాయో. ఏయ్, ఏంటి ఇది మహాలక్ష్మి మీద బట్టలేసావు? ఊరికే ఇంట్లో ఉండి ఏం చేస్తుంది అత్తయ్య? ఉతికి పెడుతుందేమో అని. ఏంటి ఈ బట్టలు నేను ఉతకలా? అవును మరి, ప్రతి దానికి ఆ భూమిని వెనకేసుకొని వస్తావు కదా. ఆ భూమి కోసం నన్ను ఎన్ని మాటలన్నావు, ఎన్ని బాధలు పెట్టారు. అసలు ఆ భూమితో పాటు నిండి కూడా బయటికి పంపించేసుంటే నాకు ఏ గొడవ ఉండేది కాదు. తప్పు చేశాను. ఏదో ఒకటి చేసి ముందు నిన్ను ఇంట్లో నుంచి పంపించాల్సింది. ఏంటే నువ్వు నన్ను ఇంట్లో నుంచి పంపించేది? నువ్వు చెప్పగానే నా తమ్ముడు పంపించేస్తాడనుకున్నావా? ఒకవేళ నా తమ్ముడు నన్ను వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతాననుకుంటున్నావా?